ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తాళి కట్టింది నువ్వే అని నాకెందుకు చెప్పలేదు రాజు? తాళి కట్టి దాయాల్సిన అవసరం ఏమొచ్చింది రాజు? అమ్మాయి గారు అది చెప్పు రాజు. రూపని గుడికి తీసుకొచ్చింది నేనే కదా. మీ పెళ్లి వెనక నేనున్నాననే అనుమానం గౌతమ్కుంది. కాని నాతో పాటు గౌతమ్ అమ్మ ఉంది కాబట్టి బతికిపోయాను. అసలెందుకిలా చేశా? ఎలా చేశావు రాజు? అమ్మాయి గారు, మా నాన్నే మీకు తాళి కట్టమని చెప్పాడు. మీరంటే నాకు ఇష్టమే కాబట్టి కట్టేశాను. అది కాకుండా గౌతమ్తో పెళ్ళాపడానికి కూడా అదే మంచి మార్గం అనుకున్నాను. పరిస్థితులు చక్కబడే వరకు ఎవరికీ చెప్పకూడదని నాన్న మీద ఒట్టేయించుకున్నారు. అందుకే చెప్పలేకపోయాను. సరే రాజు, ఈ విషయం ఇంకెవరికీ తెలియనీకు. అసలే ఆ గౌతమ్ తాళి కట్టినవాడు దొరికితే చంపేస్తా అని తిరుగుతున్నాడు. అది నువ్వే అని తెలిస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. బావుగారు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని చాలా భయంగా ఉంది. మీరేం భయపడకండి చిన్నమ్మగారు. మా పెళ్లి విషయం పెద్దయ్య గారికి తెలిసే లోపు మా నాన్నను చంపడానికి ట్రై చేసింది ఆ గౌతమేనని పెద్దయ్య గారి ముందు నిరూపించి వాణ్ణి బయటకు గెంటేసేలా చేస్తాను. ఆ తర్వాత సమయం చూసుకుని జరిగిన విషయాన్ని పెద్దయ్య గారికి చెప్పేస్తాను. సరే రాజు, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు. ఈ విషయం బయటపడితే నీకు మాత్రమే ప్రాబ్లం కాదు, రూపకి కూడా. అమ్మాయి గారికి నా వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను చిన్నమ్మగారు. ముఖ్యంగా ఆ దీపక్ విజయాంబికలతో జాగ్రత్తగా ఉండండి. నన్ను క్షమించండి అమ్మాయి గారు. నేను క్షమించను రాజు, శిక్షిస్తాను. రాక్షసుడి లాంటి ఆ గౌతమ్ బారి నుండి కాపాడడానికే తాళి కట్టావని సంతోషంగా ఉంది రాజు. కానీ ఒకరికి తెలియకుండా దొంగతనంగా కట్టినందుకు బాధగా ఉంది. ప్రాణంగా ప్రేమించిన వాడు తాళి కడితే ఏ ఆడపిల్లకైనా పట్టరానంత ఆనందంగా ఉంటుంది. కానీ ఆ ఆనందాన్నంతా మనసులోనే దాచుకోవాల్సి వస్తోంది. అది చాలా కష్టం రాజు. అందుకే నిన్ను క్షమించలేను. ఏం తెలియనట్టు నా బాధ తీర్చడానికని చెప్పి గుడికి తీసుకెళ్లి సీతారాముల కళ్యాణం జరిపించావు. కానీ భార్యాభర్తలుగా మనం కళ్యాణం జరిపించామని తెలిస్తే ఎంత పొంగిపోయేదాన్నో. కానీ ఆ ఆనందాన్ని కూడా నాకు కలగనివ్వలేదు. అందుకే నిన్ను క్షమించలేను.
అమ్మాయి గారు, రాజు, చెయ్యాల్సినవన్నీ నాకు తెలియకుండా చేశావు కదా. ఇప్పుడు నాకు తెలిసిపోయింది కదా. ఎప్పుడైనా నేను నీ భార్యనని తెలిసేలా చెయ్యి రాజు. నన్నెప్పటికీ వదలను అనే ధైర్యాన్నివ్వు రాజు. ఒక్క నిమిషమైనా నన్ను నీ భార్యలాగా దగ్గరికి తీసుకోరాజు. మన మనసులకి మనం భార్యాభర్తలం, కానీ మనుషుల మధ్యలో మామూలు మనుషులం. ఏంటి రాజు ఈ పరిస్థితి? తప్పదమ్మాయి గారు. నేను అలా ఉండలేను రాజు. అందుకే మీకు తెలియకుండా ఉండాలి అనుకున్నాను. అవును, మీకెలా తెలిసింది అమ్మాయి గారు? నువ్వు నా మెడలో తాళ్ళెందుకు కట్టావో చెప్పు. కట్టింది నువ్వే అని ఎలా తెలిసిందో చెప్తాను. పోనీ నా ప్రాణం పోయే ముందు నేను కోరుతున్న చివరి కోరిక అనుకోరా. నేను కూడా అమ్మాయి గోరికి మాట ఇచ్చానురా. నా ప్రాణం పోయేలోపు అమ్మాయి గోరిని నిన్ను ఒకటి చేస్తానని చెప్పానురా. నా మాట నిలబెట్టుకోవటానికైనా నువ్వు ఆ అమ్మాయి గోరి మెడలో తాళి కట్టాలా? చెప్పు రాజు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అమ్మాయి గారు. అప్పటి వరకు ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పెద్దయ్య గారికి. సరే రాజు. సరే, నేను వెళ్తాను అమ్మాయి గారు. వెళ్తా అనకూడదు, వెళ్ళొస్తా అనాలి. సరే, వెళ్ళొస్తాను అమ్మాయి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.